రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అంటారు పెద్దలు. కానీ మన డిజిటల్ దునియాలో మాత్రం రెండు ఏనుగులు కుస్తీ పడితే మనలాంటి కామన్ పబ్లిక్కి పండగే పండగ. కొంచెం పాప్కార్న్ రెడీ చేసుకోండి, ఎందుకంటే మన భారతదేశంలో కుర్చీ మడత పెట్టి చూసే రేంజ్లో ఒక భారీ డిజిటల్ యుద్ధం జరగబోతుంది. రింగ్లో ఒకవైపు మన లోకల్ టైగర్ జియో సామ్రాజ్యం అధినేత ముఖేష్ అంబానీ గారు, మరోవైపు స్పేస్లో కూడా స్కెచ్ వేయగల గ్లోబల్ మాస్టర్ మైండ్, రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ మన ఎలాన్ మస్క్ మామ. వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ ఫైట్ మన ఇంటర్నెట్ రూపురేఖలనే మార్చేయబోతుంది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో ఎలివేషన్ అంత పీక్స్లో ఉంటుందని. ఇక్కడ ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియదు, కానీ జరుగుతున్న డ్రామా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఎలాన్ మస్క్ తన స్టార్లింక్ టెస్లా లగేజ్ సర్దుకొని మన దేశంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రూట్ క్లియర్ అయిపోయిందని న్యూస్ గుప్పుమంటుంది. అసలు ఈ కథ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇదంతా మన ప్రధానమంత్రి మోడీ గారి అమెరికా పర్యటనతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అక్కడ ఎలాన్ మస్క్ ఆయన్ని కలిసి ఓపెన్గా నేను మోడీ గారికి పెద్ద ఫ్యాన్ని అని చెప్పేశాడు. మన దగ్గర పొలిటీషియన్స్ మీరు సూపర్ స్టార్ అని భజన చేసినట్టు కాదు ఇది, దీని వెనుక పెద్ద బిజినెస్ స్కెచ్ ఉంది. మస్క్ ఎప్పటి నుండో మన భారతదేశానికి రావాలని తెగ ట్రై చేస్తున్నాడు, కానీ మన గవర్నమెంట్ రూల్స్ ట్యాక్స్ సిస్టమ్ చూసి వెనకడుగు వేస్తూ వచ్చాడు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న మస్క్ ఇప్పుడు టైం వచ్చిందని ఫిక్స్ అయ్యాడు. రీసెంట్గా మన గవర్నమెంట్ ఒక కొత్త టెలికమ్యూనికేషన్ చట్టాన్ని తెచ్చింది. ఇది స్టార్లింక్ లాంటి కంపెనీలకు పెద్ద రెడ్ కార్పెట్ వేసినట్టే. ఈ ఒక్క డెసిషన్తో మన జియో ఎయిర్టెల్ ఓనర్స్కి నిద్రలేని రాత్రులు మొదలైనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మస్క్ వస్తే ఆట తీరు మారిపోతుంది కాబట్టి. అసలు ఈ సీక్రెట్ డీల్ ఏంటి? సిమ్ కార్డులు, టవర్లు, ఫైబర్ కేబుల్స్ లేకుండానే మన ఫోన్లలో ఇంటర్నెట్ రాకెట్ స్పీడ్తో ఎలా వస్తుంది? ఈ లాజిక్ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక దీని గురించి సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ అంతా భూమి లోపల పాతిపెట్టిన కేబుల్స్ లేదా మన ఇంటి పక్కన ఉండే టవర్ల ద్వారా వస్తుంది. అందుకే పెద్ద గాలివాన వచ్చి వైర్లు తెగిన, టవర్లకు పవర్ సప్లై పోయినా మన నెట్కి ఫుల్ స్టాప్ పడుతుంది. మనం ఏదైనా ఇంపార్టెంట్ వీడియో కాల్లో ఉన్నప్పుడు కనెక్టింగ్ అని తిరుగుతుంటే ఎంత చిరాకు వస్తుందో అందరికీ తెలిసిందే కదా. కానీ స్టార్లింక్ కాన్సెప్ట్ వేరు. దీని గేమ్ నేల మీద కాదు, పైన ఆకాశంలో ఉంటుంది. ఎలాన్ మస్క్ భూమి చుట్టూ అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో వేల కొద్ది చిన్న చిన్న శాటిలైట్లను సెట్ చేశాడు. ఇవి భూమికి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. మీరు అనుకుంటూ ఉండొచ్చు రిచ్ పీపుల్ వాళ్ళ జాబ్తోనే కోట్లు సంపాదిస్తారని. నిజమేంటంటే కేవలం జాబ్తో ఎవరు రిచ్ అవ్వలేరు. వాళ్ళు తమ ఇన్కమ్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించారు. కానీ చాలామందికి అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో ఐడియా ఉండదు. అందుకే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న మార్కెట్ వోల్ఫ్ని. మార్కెట్ వోల్ఫ్ ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇండియాలో ఇప్పుడు ఫుల్గా గ్రో అవుతుంది. ఇక్కడ అనలిస్ట్స్ మీకు రోజు చెప్తారు దేనిలో ఇన్వెస్ట్ చేయాలో, అది కూడా కంప్లీట్ ఫ్రీగా. ఇక అసలు ఈ యాప్ ఇన్వెస్టింగ్కి ఎందుకు పర్ఫెక్టో చూపిస్తా. చూడండి, నేను ఇక్కడ లాగిన్ చేసేసా. ఇక్కడ ఫాలో ట్రెండ్ అనే ఫ్యూచర్ ఉంది కదా, ఇందులో జనం ఎక్కడ ప్రాఫిట్ కొట్టారో రియల్ టైంలో కనిపిస్తుంది. మీరు ఆ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని ఒక్క ట్యాప్తో ట్రేడ్ చేయొచ్చు. అసలు గెస్ వర్కే అవసరం లేదు. ఇదిగో చూడండి, నేను జస్ట్ ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశా, ట్రేడ్ని ప్లేస్ చేశా, అంతే నా ట్రేడ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా పెద్ద లాస్ అయిపోద్దేమో అని భయపడే వాళ్ళకి కూడా సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్. అంటే లాస్ ఒక లెవెల్కి రాగానే ఇది ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తుంది, సో మీకు లాస్ ఉండదు. ఇక ఇది చూసారంటే ప్రాఫిట్ ట్రెండ్ ప్రకారం మూవ్ అవుతుంది. నేను స్టాప్ ట్రేడ్ క్లిక్ చేశా, అంతే 1306 రూపాయల ప్రాఫిట్ బుక్ అయిపోయింది. మార్కెట్ వోల్ఫ్ యాప్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఇదిగో చూడండి, జనం ఒక్క రోజులో 14,142 రూపాయలు, డిసెంబర్లో 33,512 రూపాయలు, ఇంకా పోయిన సంవత్సరం మొత్తం మీద 5,03,940 రూపాయల ప్రాఫిట్ బుక్ చేశారు. అసలు విషయం ఏమిటి అంటే ఈ ప్రాఫిట్ మీద మార్కెట్ వోల్ఫ్ ₹1 కమిషన్ కూడా తీసుకోదు. ఈ మొత్తం ఫెసిలిటీని మీరు జస్ట్ 99 రూపాయల లైఫ్ టైం ఫీతో యూస్ చేసుకోవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 12 దాకా. మార్కెట్ వోల్ఫ్ యాప్కి 2 మిలియన్ కన్నా ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి. జనం వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా.
ఇంకా కామెంట్లో కూడా పిన్ చేశా, గో అండ్ చెక్అవుట్ మార్కెట్ వోల్ఫ్. మామూలుగా పాతకాలపు శాటిలైట్లు భూమికి 36,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. అక్కడి నుండి సిగ్నల్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. దీన్నే టెక్నికల్గా లేటెన్సీ అంటారు. మనం పబ్జీ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ వస్తుందంటే కారణం ఇదే. కానీ మస్క్ మామ శాటిలైట్లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటాయి. అంటే మన హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళినంత దగ్గర అన్నమాట. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. మనం చేయాల్సిందల్లా ఇంటి పైకప్పు మీద ఒక చిన్న డిష్ యాంటెనా, అదే మన పాతకాలపు టీవీ డిష్ లాంటిది పెట్టుకోవడమే. అది డైరెక్ట్గా ఆకాశం నుండి సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుంది. దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే కొండల్లో, కోనల్లో, దట్టమైన అడవుల్లో, ఎడారుల్లో ఉండే వాళ్ళకు కూడా సిటీలో ఉండేంత స్పీడ్గా నెట్ వస్తుంది. లడక్ బార్డర్లో మంచు కొండల్లో ఉండే మన ఆర్మీ జవాన్లకు, లేదా అండమాన్ దీవుల్లో ఉండే స్టూడెంట్లకు, కేరళలో పడవల్లో తిరిగే వాళ్ళకి కూడా ఇక బఫరింగ్ సమస్య ఉండదు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఫైట్ కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఇది పవర్ గురించి. జియో మన భారతదేశంలో డేటాని ఫ్రీగా చౌకగా ఇచ్చి టెలికాం రంగంలో ఒక విప్లవమే తెచ్చింది. ఉచితం అంటే ఊళ్ళో వాళ్ళంతా మనవాళ్లే అన్నట్టు జనం ఎగబడి జియో సిమ్లు తీసుకున్నారు. అందుకే ఈరోజు జియో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఇప్పుడు మస్క్ ఆకాశం నుండి ఇంటర్నెట్ తెస్తే ప్రీమియం కస్టమర్లు, అంటే నెలకు 1000-2000 కట్టగలిగే వాళ్ళంతా జియో ఎయిర్టెల్ని వదిలేసి స్టార్లింక్ వైపు జంప్ అయిపోతారేమో అని మన లోకల్ కంపెనీలకు భయం పట్టుకుంది. ఎందుకంటే స్టార్లింక్ వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి టవర్లు కట్టే పని లేదు, భూమి తవ్వే పని లేదు, జస్ట్ శాటిలైట్ సిగ్నల్ ఇస్తే చాలు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. స్పెక్ట్రమ్ అలొకేషన్ విషయంలో మన దేశంలో పెద్ద రచ్చ జరుగుతుంది. జియో ఎయిర్టెల్ వాళ్ళేమో మేము లక్షల కోట్లు పెట్టి స్పెక్ట్రమ్ వేలంలో కొనుక్కున్నాం, విదేశీ కంపెనీలు కూడా అలాగే వేలంలో కొనాలి, అందరికీ రూల్స్ ఒకేలా ఉండాలి అని గట్టిగా వాదిస్తున్నారు. దీన్నే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. కానీ మస్క్ వాదన వేరు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా శాటిలైట్ స్పెక్ట్రమ్ని వేలం వేయరు. దాన్ని ప్రభుత్వమే అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడే తక్కువ రేటుకి సర్వీసెస్ ఇవ్వగలమని మస్క్ లాజిక్ లాగాడు. మన గవర్నమెంట్ కూడా లేటెస్ట్గా మస్క్ వాదనకే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. వేలంపాట పద్ధతిని పక్కన పెట్టి మస్క్ మామకి లైన్ క్లియర్ చేసినట్టే కనిపిస్తుంది. ఇది జియోకి మింగుడు పడని విషయం. అలా అని అంబానీ గారు సైలెంట్గా ఉంటారా? పులి మీద పుట్రన్నట్టు జియో కూడా సొంతగా శాటిలైట్ సర్వీస్ జియో స్పేస్ ఫైబర్ని రెడీ చేస్తుంది. అటు ఎయిర్టెల్ వాళ్ళు కూడా వన్ వెబ్ అనే కంపెనీతో చేతులు కలిపారు. అంటే ఫ్యూచర్లో ఇంటర్నెట్ వార్ నేల మీద నుండి ఆకాశంలోకి షిఫ్ట్ అవుతుందన్నమాట. ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉంది పరిస్థితి. ఇక ఈ స్టోరీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే టెస్లా కార్లు. ఎలాన్ మస్క్ బిజినెస్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ లాగా ఉంటుంది. స్టార్లింక్కి పర్మిషన్ ఇస్తేనే నేను టెస్లా ఫ్యాక్టరీ పెడతాను అన్నట్టుగా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చాడు. చైనాలో టెస్లా సిచ్యువేషన్ ఇప్పుడంతా బాగాలేదు. అక్కడ లోకల్గా తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లు టెస్లాకి చుక్కలు చూపిస్తున్నాయి. చైనా వాళ్ళు కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్స్ కదా. టెస్లా టెక్నాలజీని వాడేసి అంతకంటే తక్కువ రేటుకి కార్లు తెచ్చారు. దాంతో మస్క్కి అక్కడ సేల్స్ పడిపోయాయి. ఇప్పుడు మస్క్కి ఒక పెద్ద మార్కెట్ అర్జెంటుగా కావాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. టెస్లా ఇక్కడ కార్లు అమ్మాలంటే ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలని మన గవర్నమెంట్ స్ట్రాంగ్గా చెప్పింది. మా దగ్గర బిజినెస్ చేయాలంటే మా వాళ్ళకి జాబ్స్ ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు టెస్లా ఫ్యాక్టరీ కోసం పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. నిన్నటిదాకా చైనాని తన సొంత ఇల్లు అనుకున్న మస్క్ ఇప్పుడు మన వైపు చూడడం చైనాకి పెద్ద దెబ్బే. దీన్నే డిప్లొమసీ అంటారు. మనకు కావాల్సిన టెక్నాలజీని, ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటూనే పక్కన ఉన్న శత్రు దేశానికి ఆర్థికంగా దెబ్బ కొట్టడం. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్న సామెత ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సరే, ఇదంతా బాగుంది, కానీ అసలు పాయింట్ ఏంటంటే సామాన్యుడి జేబు సంగతి ఏంటి? మనం ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ని ఎఫోర్డ్ చేయగలమా? నిజం మాట్లాడాలంటే ప్రస్తుతం అమెరికాలో దీని రేట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. అక్కడ నెలకు సుమారు 8 నుంచి 9 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్ కొనడానికే 50,000 అవుతుంది. మన భారతదేశంలో అంత రేటు పెడితే ఎవడు కొనడు. అతి తక్కువ రేటుకి ఎక్కువ డేటా కోరుకునే మన మైండ్ సెట్ మస్క్కి బాగా తెలుసు. అందుకే మన కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేస్తున్నాడు. జియో స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చి జనాల్ని ఎలాగైతే అలవాటు చేసిందో
మస్క్ కూడా మొదటి కొన్నేళ్ళు భారీ డిస్కౌంట్ ఇవ్వచ్చు లేదా సబ్సిడీ రేటుకి ఇవ్వచ్చు. లోపలందుతున్న సమాచారం ప్రకారం స్టార్లింక్ ఇండియా కోసం నెలకు కేవలం 1000 నుండి 1500 రూపాయల రేంజ్లో ప్లాన్స్ తేవాలని చూస్తుందట. ఒకవేళ మస్క్ కనుక ఈ రేట్కి అన్లిమిటెడ్ హై స్పీడ్ నెట్ ఇస్తే ఇప్పటిదాకా మనం వాడుతున్న లోకల్ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు దుకాణం సర్దేసుకోవాల్సిందే. కేబుల్స్ తెగిపోవడం, స్పీడ్ తగ్గడం, కస్టమర్ కేర్ వాడు ఫోన్ ఎత్తకపోవడం, ఇలాంటి తలనొప్పులన్నీ పోతాయి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, కరెంట్ ఉంటే చాలు, నెట్ ఉన్నట్టే. కానీ ఇందులో ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. మన డేటా అంతా విదేశీ కంపెనీ చేతిలో ఉంటుంది. దీని గురించి కూడా మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది. డేటా అంతా మన దేశంలోనే స్టోర్ చేయాలని చెప్పే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా వచ్చే ఏడాది మన టెలికాం రంగానికి ఒక కుదుపు తప్పదు. ఒక పక్క 5G ఫుల్ స్వింగ్లో ఉంది, ఇంకో పక్క 6G కోసం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు మస్క్ మామ శాటిలైట్ ఇంటర్నెట్ ఎంట్రీ ఇస్తుంది. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, అది గాలి నీరులాగా ఒక డైలీ నీడ్ అయిపోయింది. ఈ డిజిటల్ వార్లో చివరికి గెలిచేది ఎవరు? ముఖేష్ అంబానీనా, ఎలాన్ మస్కా లేదా కస్టమరా? నా గెస్ ఏంటంటే కాంపిటీషన్ ఎంత పెరిగితే కస్టమర్కి అంత లాభం. రేట్లు తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది, ఆప్షన్స్ కూడా ఉంటాయి. స్టార్లింక్ రావడం వల్ల జియో, ఎయిర్టెల్ కూడా తమ సర్వీసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాయి. అంటే అల్టిమేట్గా విన్నర్ మనమే అన్నమాట. మరి మీరేమంటారు? ఒకవేళ రేపు స్టార్లింక్ మన దేశానికి వస్తే మీరు మీ పాత జియో, ఎయిర్టెల్ కనెక్షన్లు పీకేసి ఇంటిపైన ఆ డిష్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? లేదా మన దేశ కంపెనీనే మనకు ముద్దు అని జియోకే ఓటు వేస్తారా? ఎలాన్ మస్క్ బిహేవియర్ గురించి, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను. మార్కెట్ వోల్ఫ్ యాప్కి ఆల్రెడీ 2 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయిపోయాయి. లింక్ కామెంట్స్లో పిన్ చేశా. జస్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.